అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అనేది ఒక సబ్జెక్టివ్ ఫీలింగ్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని కాజ్ చేస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్. ఎలాంటివంటే ముఖ్యంగా స్కూల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పేరెంటల్ రిజెక్షన్ కావచ్చు, డైవర్స్ కావచ్చు, సబ్స్టాన్స్ అబ్యూస్ కావచ్చు, వాళ్ళు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మూవింగ్ టు ఏ న్యూ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ కావచ్చు. వీటి వలనైనా ఆ వ్యక్తిలో సబ్జెక్టివ్ డిస్ట్రెస్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఈ ఈవెంట్స్ ఉన్న ఒక్క నెలలో వచ్చాయనుకోండి, వాటిని మనం అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అంటాము. ఆ అడ్జస్ట్మెంట్ డిసార్డర్ యూజువల్గా 6 months లోపే తగ్గిపోతుంది. ఈ అడ్జస్ట్మెంట్ డిసార్డర్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే డిప్రెస్డ్ మూడు, డల్గా ఉండడము, యాంగ్జైటీగా ఉండడము, ఎక్కువగా వరీ అవ్వడము, అనేబుల్ టు కోప్ అప్ విత్ ద న్యూ సిచ్యువేషన్స్, అనేబుల్ టు ప్లాన్, వాళ్ళు కొత్తది ప్లాన్ చేసుకోలేకపోతారు. కొందరిలో యూజువల్గా డ్రామాటిక్ బిహేవియర్ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా వాయిలెంట్ అయిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలలో అడ్జస్ట్మెంట్ డిసార్డర్స్ ఉంటే వాళ్ళలో రిగ్రెసివ్ ఫెనామెనన్, వాళ్ళు అప్పటి వరకు నార్మల్గా ఉన్న వాళ్ళు బెడ్ వెట్టింగ్ చేయొచ్చు, చిన్నపిల్లలాగా ఇంకా వాళ్ళ ఏజ్ కన్నా చిన్నపిల్లలాగా మాట్లాడడం కానీ, థంబ్ సక్కింగ్ కానీ చేయొచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ డిసార్డర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా సైకియాట్రిస్ట్ని కలవడం వలన తొందరగా ఈ అడ్జస్ట్మెంట్ డిసార్డర్ తగ్గిపోవడము మరియు నార్మల్ రొటీన్ లైఫ్లోకి వాళ్ళు రావడము జరుగుతుంది. థ్యాంక్ యూ.